మెంతా తుఫాను కారణంగా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి అనకాపల్లి శారదా నది ఉగ్రరూపం దాల్చింది. రయ్యవాడ డ్యాం ఈరోజు ఉదయం 3 గేట్లు ఎత్తగా శారదా నది నీటిమట్టం పెరిగి ప్రవహిస్తుంది. ప్రభుత్వం లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్ని అనకాపల్లి బాయ్స్ స్కూల్కి సురక్షితంగా ఉండేలా తరలిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. మెంతా తుఫాన్ అని చెప్పి రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి ప్రజలు భయభ్రాంతులతో ఉన్న సంఘటన అయితే అందరికీ తెలిసిందే. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మెంతా తుఫాన్ గురించి ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు, లోతస్తు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తరలించాలని చెప్పేసి ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ మనం శివాలయం శారదానగర్ ఉమారామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాం. అక్కడ భారీగా వర్షం కూడా ఒక్కొక్క మాదిరిగా చూసుకుంటుంటే ఇంచుమించు పెరుగుకుంటూ వెళ్తుంది. అదే నది కూడా ఒక్కొక్క మెట్టు ములుపుకుంటూ ఒక్కొక్క ఉమల డాము వరకు కూడా ప్రవాహం పెరుగుకుంటూ నది వెళ్తుంది. శారదా నది అయితే మాత్రం రేవాడ రిజర్వాయర్ డాము 3 గేట్లు ఎత్తడం అయితే ఈరోజు ఉదయం జరిగిందని అధికారులు చెప్తున్నారు. దీనికోసం అయితే మాత్రం ఇక్కడ స్థానికులు చాలా సుమారుగా నివసిస్తున్న స్థానికులందరూ కూడా భయభ్రాంతులు చెందుతున్నారు. ఈ శారదా నగర్ తీరంలో సుమారుగా మనం ఇంచుమించు ఒక 30,000 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాం. ప్రజలు ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళు నది చూడడానికి వచ్చారు. నది పైగా ఎలాగొన్నది అనేది దీని మీద గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఏమైనా సరే మీకు ఏమైనా వచ్చి జీవీఎంసీలో ఎవరైనా వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేశారా? చెప్పారా? ఇక్కడ ఉండొద్దు, అందరూ ఉండకుండా బయటకు వెళ్ళమని జీవీఎంసీ అధికారులు మన కలెక్టర్ గారు అందరూ ఆదేశాలు ఇస్తున్నారండి. ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం పెట్టేసుకున్నట్టు తరలించడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఈ నది చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చి ఎంత నదీ ప్రవాహం ఎప్పుడైనా వచ్చింది అక్కడ? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు, ఎక్కువ రాలేదండి. బాగా చాలా ఎక్కువ కూడా ఉంది. విపరీతంగా ఈసారి అనుకోకుండా తిరిగిపోతుంది. ఇంతకుముందు జాయిగా పెరిగేది ప్రజలు ఇబ్బంది పెట్టింది కాదు. ఈ కథ అనుకోకుండా పోటీలు ఎక్కువైపోయి పెరిగిపోతుంది. అలాగని ఎంఆర్ఆవు, ఈఆర్ఆవులు, మన పిల్ల గోవింద్ గారు, పోలం మీద కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆపడి మన హై స్కూల్ ఉన్నది, హై స్కూల్లోకి వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరో ఉండొద్దు, దగ్గరలో ఎవరు ఉండదు. పిల్ల గోవింద్ గారు, ఎంఆర్ఆవు గారు అందరూ కూడా, కలెక్టర్ గారు అందరు ఆదాయాలు కూడా చెప్పి పేరును కూడా చెప్పి అందరికీ కూడా నచ్చ చెప్తున్నారు. అదేవిధంగా వింటున్నారు కదా, ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నివసిస్తున్న